పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీరు రాయించిన జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు తండ్రి మేము తెలుసుకొని నీ కొరకు స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కలిగి నీ కొరకు నమ్మకంగా పనిచేసి ఈ యొక్క జీవితం ముగించుకునే కృపను దయచేయమని చెబుతూ ఉన్నటువంటి మా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తామని వింటున్న నీ పిల్లలందరూ ఆయన చక్కగా అర్థం చేసుకొని తమ బ్రతుకులను నీ కొరకు ఫలింపజేసుకుని భాగ్యాన్ని కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా మరి ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి ఒక చక్కటి ఆత్మీయ సందేశం అదేమిటంటే చింతలేని చెట్టు, చింతలేని వింతైన చెట్టు. చింత చెట్టు అయితే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయంటే గూగుల్ అడిగితే చెప్తారు. సుమారుగా 3 ట్రిలియన్లకు పైగానే ఈ భూమి మీద చెట్లు ఉన్నాయని సమాధానం ఇస్తూ ఉంది. 3 ట్రిలియన్లకు పైగా చెట్లు ప్రపంచవ్యాప్తంగా రకాలు. దేవుడు మరి ఈ యొక్క చెట్లన్నింటినీ దేవుడు కలుగజేశాడు. మరి ఈ చెట్లు బ్రతకాలంటే ఏం కావాలంటే మొదటిగా నీరు కావాలి. నీరు లేకపోతే చెట్లు బ్రతకలేవు, మనుగడ సాధించలేవు. ఇక ఆ చెట్ల నుండి మనిషికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఆ చెట్ల నుండి వచ్చేటువంటి ఆక్సిజన్ను పీల్చుకొని ఈరోజు మనిషి బ్రతకగలుగుతున్నాడు. ఈ చెట్లకు మరియు ఈ మనుషులకు ఒక అవినాభావ సంబంధం, ఒక బంధం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. చెట్లు లేకపోతే ఇక మనిషి మనుగడ సాధించలేడు. చెట్లు లేకపోతే ఇక చచ్చిపోతాడు. దేవుడు మనిషిని చేయకముందే దేవుడు భూమి మీద చెట్లను కలుగజేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చెట్ల నుండి గాలి వస్తుంది. ఈ చెట్ల నుండి మనిషి నీడను అనుభవిస్తూ ఉన్నాడు. చెట్ల నుండి ఫలాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇక విచిత్రం ఏంటంటే చెట్ల నుండి నీళ్లను కూడా ఈరోజు మనిషి పొందుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టు భూమిలో నుండి తన వేళ్ళ ద్వారా నీరును గ్రహిస్తే మనిషి ఒక గొడ్డలి తీసుకొని ఆ చెట్టు నరికినప్పుడు చెట్లలో నుండి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు. వేరే మరి ఫారిన్ కంట్రీస్లలో కొన్ని ప్రాంతాలలో చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు నరికితే నీళ్ళు వస్తాయి. అది భూమిలో నుండి ఏ నీళ్ళైతే గ్రహించిందో ఆ గ్రహించిన నీళ్ళన్నీ ఆ చెట్లో నుండి ఒక కొళాయిలో నుండి బయటికి ఎలా వస్తాయో అలా వస్తాయి, జలధారగా వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలు కొద్దిసేపు పక్కన పెడితే దేవుడు మనిషిని కూడా చెట్టుతో పోల్చాడు, గొర్రెలతో పోల్చాడు. కొన్ని సందర్భాలలో భక్తులను, విశ్వాసులను, యథార్థవంతులను, తన మాటలు విశ్వసించే వాళ్ళను, తన మాటల ప్రకారంగా నడుచుకునే వాళ్ళను మంచి గోధుమ గింజలు అన్నాడు. తన మాటలు అనుసరించకపోతే అలాంటి వారిని దుష్టు సంబంధులు, ఇలాంటి వారిని గురువులని చెప్పాడు.
దేవుడు ఇలా పోలికగా ఆ సందర్భాల్లో బైబిల్లో చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇక చెట్టుతో కూడా పోల్చాడు. పాత నిబంధనలో మరి తన పిల్లలను చెట్టుతో పోల్చి ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు, ఇశ్రాయేలు వంశం అనేది సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోటట. అంటే ఇశ్రాయేలు వంశము దేవునికి ద్రాక్ష తోట. ఇక తర్వాత ఏమన్నాడు చూడండి, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇదిగో దేవునికి ఇష్టమైన వనం. ఆ వనంలో ఎన్నో చెట్లు ఉంటాయి. యూదా వంశస్థులు ఉన్నారు, యూదా మనుషులు ఉన్నారు. వాళ్ళను దేవుడు వనంతో పోలుస్తా ఉన్నాడు. దేవుడు మనుషులను వనంతో పోల్చాడు. ఆ వనంలో ఉన్నవి చెట్లు. అంటే దేవుడు మనుషులను దేంతో పోలుస్తున్నాడు? చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. అంటే మనిషిని దేవుడు దేంతో పోల్చాడు? చెట్టుతో పోల్చాడు. ఇక్కడ బాగా ఆలోచించాలి. దేవుడు మనిషిని దేంతో పోల్చాడు? ఈ వచనం ప్రకారంగా దేంతో? చెట్టుతోనే కదా. ఓకే, చెట్టుతో పోల్చాడు. అయితే ఈ చెట్టు ఎలా ఉందో ఒకసారి యేసుక్రీస్తు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు తెలియజేస్తూ, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏమంటున్నాడు? చింతింపకుడి. దేవుడు మనుషులను దేంతో పోల్చాడు? చెట్టుతో పోల్చాడు. ఈ చెట్లు ఎలా ఉన్నాయంటే చింతిస్తూ ఉన్నాయి. ఈ చెట్లు చింతిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడంటే మీరు చింతింపవద్దు. అంటే ఈ చెట్లు ఎలాంటి చెట్లు? చింతించే చెట్ల, చింత లేని చెట్ల? చింతించే చెట్లు ఇవి. కానీ మన పాఠం పేరు ఏం పేరంటే చింతలేని చెట్టు. యేసుక్రీస్తు చెబుతూ మీరు చింతింపవద్దు. ఇక 34వ వచనంలో కూడా రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి గురించి కూడా మీరు చింతించవద్దు. కానీ ఈరోజు మనిషి చింతిస్తాడు. రేపటి గురించి చింతించవద్దంటే రేపటి గురించి, రేపు తర్వాత ఎల్లుండి గురించి, ఈ నెల తర్వాత ఏం జరుగుతుందో, ఈ సంవత్సరం తర్వాత ఏమైపోతుందో, ఇక నా జీవితం ఎలా ఉంటుందో, ఇలా చింతిస్తూ ఉన్నాడు మనిషి. అందుకే అలాంటి చింతించే మనిషితో దేవుడు చెబుతున్నాడు మీరు చింతింపవద్దు. దేవుడు అలాగే చెప్తాడు. మేము మా యొక్క పరిస్థితికి వచ్చిన తర్వాత మా చింత ఆయన తెలిస్తే కదా అని మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, చింతింపవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు మనిషి చింతిస్తూ ఉన్నాడు. ఏదైనా మరి బాగా ఉన్నప్పుడు జీవితంలో సడన్గా హఠాత్తుగా ఒక అనారోగ్య సమస్య జీవితంలో పడిందనుకో, ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది చింత. ఈ రోగం ఎప్పుడు నయమైపోతుందో, ఈ రోగం ఎప్పుడు నయమవుతుంది, ఇక దీంతో నేను ఏమైనా పోతానా, ఇక తర్వాత నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా చింతిస్తూ ఉంటాడు మనిషి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పేషెంట్లతో డాక్టర్ చెప్పే మాట, మీరు ఎలాంటి ఆలోచన పెట్టకూడదండి చెప్తారు. మీరు ఎలాంటి ఆలోచన పెట్టకూడదు, మీరు ఎలాంటి టెన్షన్ లోను కాకూడదు, మీరు ఎలాంటి దిగులుకు
మీరు తావు ఇవ్వకూడదు అంటాడు ఒక డాక్టర్. ఏ జబ్బైనా ముందు మీరు కూల్గా ఉండండి అన్న. మీరు ముందు కూల్గా ఉంటే ఆ తర్వాత అన్ని సక్రమంగా అన్ని అవే జరుగుతుంటాయి. మరి బీపీతో ఉన్న వ్యక్తి సడన్గా బీపీ ఒకసారి రైజ్ అయితే టెన్షన్ లోన్ అవుతాడు. ఏం జరుగుతుందో, ఈ తర్వాత ఏమైపోతుందో, తర్వాత ఏమైనా గుండెపోటు అటాక్ అవుతాదేమో, ఇలాంటి వాటికి ఆలోచన పడిపోతాడు. కూర్చున్నప్పుడు కూడా మనసు కూడా ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా దాని ఆలోచనలో తీసుకెళ్ళిపోతుంది. ఇటేటో తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడికో తీసుకుపోతుంది. ఈరోజు మనిషి ఆలోచనలో పడిపోయాడు. ఆలోచిస్తూ తన గురించి తన వాళ్ళ గురించి చింతిస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రం మీరు చింతింపవద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈరోజు చింతించే చెట్లుగానే బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు తన పిల్లలను చింతించవద్దన్నాడు, కానీ దేవుడు మాత్రం చింతిస్తూ ఉన్నాడు. మనకైతే మీరు చింతించవద్దన్నాడు, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఆయన చింతిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన అనగా దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? చింతించుచున్నాడు. మనం మాత్రం చింతించకూడదని ఆయన చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చింతిస్తూ ఉన్నాడు. చింతించవద్దని చెప్పిన దేవుడే చింతిస్తూ ఉన్నాడు. ఇది ఒక విచిత్రంగా ఉంది. మనం మీరు చింతిస్తూ ఉంటారు నాకు తెలుసు, కానీ మీరు చింతించవద్దు. ఇక తర్వాత ఏమన్నాడు చూడండి. కనుక తర్వాత కంటిన్యూ. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు చింతించవద్దన్నా కానీ మీరు వదిలిపెట్టరు. మీరు చింతిస్తూ ఉంటారు. అవి లేవు, ఇవి లేవు, ఇంకా ఏవేవో లేవు అని దాటి గురించి చింతిస్తారు. ఇక వద్దంటే వదలరు. అయితే ఈ చింత ఏదైతే ఉందో ఆ చింత ఆయన మీద పెట్టండి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా ఒక చక్కటి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును చూసి ఆలోచన పడిపోతారు. మాకు కూడా ఇలాంటి ఇల్లు లేదే, మా జీవితంలో ఇప్పుడే ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం కదా, ఇక మాకు ఇలాంటి ఇల్లు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కట్టుకుంటాము, ఇలాంటి ఆలోచన పడిపోతారు. అయితే చింతించకూడదు. ఎవరైనా మరి ఒక కారు కొనుక్కుంటే కారు లేదనేది చింత. ఎవరైనా బైక్ కొనుక్కుంటే కనీసం బైక్ కూడా లేదనే చింత. కనీసం సైకిల్ లేకపోయినా సైకిల్ లేదనే ఒక చింత. ఎవరైనా ఒక పట్టు వస్త్రం మంచిది కట్టుకుంటే అలాంటిది మాకు కూడా లేదనేది కూడా ఒక చింత. ఇలా ఏదో ఒకటి దాని గురించి ఎదుటి వాళ్ళకు ఉన్నది, వారి దగ్గర ఉన్నది మాకు లేదు అని ఆలోచించి ఈరోజు మనిషి చింతిస్తూ ఉన్నాడు. మరి అవసరాలు అనేది అది అవసరమే, ముఖ్యమే, కానీ అవి లేకపోయినా కానీ వాటి కోసం మీరు పెద్దగా చింతించకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ మనిషి మాత్రం చింతలో పడిపోతాడు. మరి గత 2-3 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో చాలామంది కరోనా దెబ్బతో హాస్పిటల్ పాలైపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ సందర్భాలలో కరోనాతో డైరెక్ట్గా చచ్చిన వాళ్ళకంటే ఆ కరోనా అటాక్ అయిన తర్వాత ఆ భయంతోనే ఆలోచనతో ఉండి అప్పటికే ముందే హార్ట్ పేషెంట్లుగా ఉన్న వాళ్ళు ఆ కరోనా అటాక్ అయిన తర్వాత ఇక తర్వాత ఏమైపోతారో, నా వాళ్ళు ఏమైపోతారో, నేను సంపాదించిన ఆస్తి ఏమైపోతుందో ఇలా ఆలోచించి సడన్గా హార్ట్ అటాక్తో కూడా చచ్చిన వాళ్ళు ఉన్నారు. 100 మందిలో ఒక 20% కరోనాతో చచ్చిపోతే 20% మంది ఈ కరోనా వచ్చిందనే దిగులుతో ఆ చింతతో చచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి వాటన్నిటి గురించి ఆలోచించి తనకు ఏమీ లేవు, తను కొదవగా
ఈ భూమి మీద వస్తువులు ఏమీ లేవని ఆలోచించి వాటి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ చింతను దేవుని మీద పెట్టకుండా ఉన్నాడు. వాటిని దక్కించుకోవడం కోసం మనుషుల వెంట పరిగెడతా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి చింతతో ఉన్నప్పుడు, తనకు ఏది కొదవగా ఉన్నప్పుడు, ఇక నేను సంపాదించుకోవాలంటే ఇక్కడ ఈ రోజు నుండి కష్టపడితే ఇక కుదరదని ఎలాగైనా సరే మరి ఒక బిజినెస్తో ఆలోచించి ఇదిగో పెట్టుబడి కోసం ఎవరినో ఆశ్రయించి వారి వెంబడి తిరిగి ఏదో బిజినెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారి వెంబడి తిరిగినా కానీ చివరికి వాళ్ళు మోసం చేసిన తర్వాత వారి మోసాన్ని తలంచుకుంటూ బాధపడుతూ ఇలా నష్టాల్లో కూరుకొని పోతూ ఉన్నారు ప్రపంచం. కారణం దేవుణ్ణి విడిచిపెట్టడం వలన అలాంటి వాటి పరిస్థితిలోకి మనుషులు వెళతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను అంటే మనుష్యులను ఆధారం చేసుకొని వారి వెంబడి వెళ్ళిపోయి మనస్సును దేవుని నుండి దూరం చేసుకొని అలా తొలగించుకునే వాడికి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడు ఏమైపోతాడంటే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు చివరిలో అలాంటి వాడు శాపగ్రస్తుడు అయిపోతాడని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి విడిపోతే, దేవునికి దూరం అయిపోతే ఏం జరుగుతుందట? శాపం వస్తుంది. అలాంటి వారు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. ఇదిగో చింతలో పడిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి ఇక సొంతంగా మనుషులను ఆశ్రయించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక చివరికి దక్కే ప్రతిఫలం శాపం. అలాంటి వాడి పరిస్థితి ఏమైపోతుందో ఇంకా చూద్దాం. 6వ వచనం, అక్కడే 6వ వచనం. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. దేవుని నుండి తన మనస్సును తిప్పేసుకొని మనుషుల వెంట వెళుతూ దేవునికి దూరం అయిపోతే అతని యొక్క పరిస్థితి శాపగ్రస్తుడుగా అయిపోతాడు. అతని జీవితం ఏమైపోతాడంటే ఎడారిలో ఉన్నటువంటి ఒక వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. దేవుడు చెట్లతో పోల్చాడు మనుషులను. దేవుని నుండి మరి విడిపోయిన వాడు తన మనస్సును దేవుని నుండి దూరం చేసుకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎడారిలోని అరూహ వృక్షం వలె అతడు ఉండిపోతాడు. చదువు కంటిన్యూ చదవండి. ఇక్కడ మేలు వచ్చినప్పుడు అది వాని కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన సవిటి భూమి యందును నివసించును. నిర్జనమైన సవిటి భూమి యందు నివసించును. ఎడారిలో ఉన్నటువంటి ఈ యొక్క అరూహ వృక్షం అనేది ఉంది. ఎడారి గురించి మీకు తెలియదు కాదు, అక్కడంతా ఇసుకమే. అక్కడ వృక్షం ఉంటే భూమి మీద ఉన్నటువంటి వృక్షాలతో పోల్చుకుంటే ఎడారిలో ఉన్నటువంటి వృక్షాల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. చక్కగా మంచి నేల మీద ఉండేటువంటి వృక్షం చాలా బాగుంటుంది. ఎడారిలో ఉన్నటువంటి వృక్షము అది నేల మీద ఉండేటువంటి వృక్షం కంటే సరిగా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే అక్కడ ఉన్నటువంటి అరూహ వృక్షంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే అరూహ వృక్షము అది ఎడారిలో ఉంటుంది, సవటి నేల యందు ఉంటుంది. అయితే అది ఎదగదు, అది ఫలమును ఇవ్వలేదు. ఆ ఎడారిలో ఉన్నటువంటి అది ఏకాకిగా మిగిలిపోతుంది. దాని దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైనా చుట్టూ పాదులతో ఎరువు వేయడానికి కూడా దాని మీద కనికరం చూపరు. దాంతో పోలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని నుండి దూరం అయిపోతే
తన మనసును దేవుని నుండి దూరం చేసుకొని మనుషులను వెంబడిస్తా వెళ్ళిపోతే చివరికి జరిగేది ఏంటంటే ఏకాకిగా మిగిలిపోతాడు. అతడు ఫలించడు, అతడు ఎదగడు, అతని నుండి ఫలాలు కూడా రావు. చివరికి ఏమైపోతాడంటే శాపగ్రస్తుడుగా అయిపోతాడు, ఒక ఫలించని చెట్టుగా అయిపోతాడు. అతడు చింతతో కూడిన చెట్టులాగా అయిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే చింత లేని చెట్టు గురించి చెప్పడన్నా, దాని గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఆ చెట్టు చెబితే మేము ఇంటికి వెళ్ళిపోయి నాటుకుంటామని ఆలోచన రావచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ 5వ వచనంలో 6వ వచనంలో మనకు తెలియపరచబడే విషయం ఏంటంటే, దేవుని నుండి తన మనసును దూరం చేసుకుంటే చివరికి అరూహ వృక్షం వల్ల అయిపోతాడు. ఎడారిలో ఉన్నా కానీ అది ఫలింపని చెట్టుగా అయిపోతుంది. మన జీవితం దేవుని నుండి బంధం తెగిపోతే మన జీవితం ఎదగదు, డెవలప్ కాదు. వాక్యంలో ఎదగలేము, జీవితంలో కూడా ఎదగలేని పరిస్థితి. అయితే మాకు మేలు రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడిగితే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అక్కడే చూడండి 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే ఇక్కడ 8వ వచనంలో చింత నొందని చెట్టు గురించి చెప్తా ఉన్నాడు. చింత నొందదు ఆ చెట్టు గురించి చెప్తా ఉన్నాడు. ఆ చెట్టు ఏదంటే యెహోవాను ఆశ్రయించేవాడు ఎవడైతే ఉంటాడో అతడు ధన్యుడు. అతడు చింత నొందని చెట్టు. చింత లేని చెట్టు ఈ ప్రపంచంలో వేప చెట్టు కాదు, మర్రి చెట్టు కాదు, మామిడి చెట్టు కాదు, యాపిల్ చెట్టు కాదు, ఏ చెట్టు కాదు. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. అతడే చింత నొందని చెట్టుగా అయిపోతాడు. చుట్టూ వర్షం లేకపోయినా, ఎలాంటి అనుకూలమైన పరిస్థితి లేకపోయినా కానీ చింత ఉండదు, ఆకు పచ్చగా ఉంటుంది, దేని గురించి ఆలోచన ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 8వ వచనం మీరు చదివిన తర్వాత ఇప్పటికే ఒక వచనం గుర్తు వచ్చింది. అది ఈ వచనం నేను మళ్ళీ చదువుతాను. ఈ వచనం చదువుతానే మీకు ఆల్రెడీ ఒక వచనం గుర్తు రావాలి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కైనను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం కనబడుతుంది. ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకున్నాం పిల్లలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథంలో మనం ఏం చదివామంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇక్కడ కూడా అదే కనబడతా ఉంది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే చెట్టుతో పోల్చాడు. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఒక నది వెళ్తా ఉంది, లేదా ఒక కాలువ వెళతా ఉంది, ఆ కాలువలో నీరు వెళతా ఉన్నాయి. ఆ కాలువ ప్రక్కనే చెట్టు ఉందనుకుందాం. నీరు ఆ కాలువలో ప్రవహించినంత కాలం నీరు చక్కగా పీల్చుకుంటుంది. ఆ కాలువ ఎండిపోయిన తర్వాత కూడా ఆ ఎండాకాలంలో కూడా ఆ చెట్టు అలాగే ఉంటుంది. కానీ చుట్టూ వేరే పొలాల్లో దూరంగా ఉన్న ప్రాంతాల చెట్లన్నీ అవి చాలా డల్ అయిపోయి ఉంటాయి, ఆకులు రాలిపోయి ఉంటాయి.
అవి అప్పటికే ఏదో దిగులుతో చింతతో ఉన్నట్టు ఉంటాయి. కానీ ఆల్రెడీ కాలువ దగ్గర ఏరు దగ్గర ఉన్నటువంటి చెట్లు అప్పటికే ఎంతో నీరు గ్రహించి ఉంటుంది. ఎండాకాలం వచ్చినా ఏ చింత ఉండదు. యెహోవాను ఆశ్రయించే అతడు కూడా ఎలా ఉంటాడంటే ధన్యుడు. అతడు కాలువల దగ్గర నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. అతడు చింత నొందడు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. వీరు యెహోవాను ఆశ్రయించిన వారు. వీరెవరంటే వీరు నీతిమంతులు. ఒక మాట చూసుకున్న పిల్లరా, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎవరంటే నీతిమంతులు. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షములు ఎలా అయితే ఎత్తుగా ఎదుగుతాయో ఆ విధంగా అవి నీతిమంతులు ఎదుగుతారు. వీళ్ళు ఇలా ఎదుగుతున్నారంటే కారణం ఏంటి? అలా ఎదగడానికి, అసలు వీరి జీవితంలో చింత లేకుండా ఉండడానికి ఈ నీతిమంతుల పరిస్థితి ఏంటంటే, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ నాటపడ్డారో అక్కడ చూస్తే 13వ వచనం చూడండి. 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు ఎందుకు ఎదుగుతున్నారు? ఎందుకు చింత లేకుండా ఉన్నారు? ఎందుకు తన కాలమందు కాపు ఇస్తా ఉంది? ఎందుకు చిగురుస్తా ఉన్నారు అంటే, ఆ చెట్లు, ఆ చింతలో ఉందని చెట్లు ఎక్కడ ఉన్నాయంటే యెహోవా మందిరంలో నాటబడ్డారు కాబట్టే వారికి చింత లేదు. అంటే దేవుని యొక్క మందిరానికి ప్రార్థన సమయానికి వచ్చి చక్కగా వాక్యం విని తరగతులకు అటెండ్ అవుతూ ప్రతి పనిలో దేవుని పనిలో ఉన్న వాళ్ళకు ఏ చింత కనబడదు. ఎంత లోటు ఉన్నా కానీ జీవితంలో ఏ చింత కనబడదు. కానీ దేవునికి దూరం అయిపోతే ఇక ఇంటి దగ్గర అన్ని వండుకొని తింటున్నా కానీ చింతనే. ఇంటి దగ్గర ఉంటాడు, అన్ని తింటూ ఉంటాడు, కానీ చింత, ఏదో తేని చింత, ఏదో మనసులో ఒక బాధ. కారణం దేవుని విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చింత లేని చెట్టుగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసింది దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెడితే ఇక నువ్వు చింత కలిగిన వాడిగా ఉండిపోతావు. దేవుడు చింతించవద్దన్నాడు. దేవుడే మన కోసం చింతిస్తూ ఉన్నాడు. ఈరోజు మాత్రం మనిషి నాశనం అయిపోయేటువంటి వాటి కోసం చింతిస్తూ ఉన్నాడు. ఈరోజు హౌస్ లేదంటాడు. హౌస్ అందరికీ ఉన్నాయి, చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నారు, నాకు లేదనే ఒక చింతతో ఉండిపోతాడు. అసలు ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న గోడలు, ఆ రాళ్ళు కావచ్చు, ఆ ఇటుకలు కావచ్చు, అందులో ఉపయోగించినటువంటి మరి మెటీరియల్, ఆ ఇనుము కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, అవన్నీ ఒకరోజు మట్టిలో ఉండి బయటికి వచ్చినదే. అంటే మనిషి ఈరోజు మట్టి కోసం చింతిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఆ మట్టి దేహంలో ఉన్నటువంటి మనిషి కోసం చింతిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాట చూద్దాం. ఇదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. కీర్తన 16:22 లేదా చివరి వచనం చదువు. చివరి వచనం 11వ వచనం. ఓకే, కీర్తన 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో, నీ మందిరానికి వస్తే, నీ మందిరంలో నేను నాటబడితే ఇక నా జీవితంలో ఏ చింత ఉండదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖము. అసలు చింత లేదు. చింత లేని వింతైన చెట్టు అది ఎవరంటే నీతిమంతుడే.
నీతిమంతుడు చింతలేని చెట్టు వలె ఉంటాడు, దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు శాపగ్రస్తుగా మిగిలిపోయి ఇక చింత కలిగిన చెట్టుగా మిగిలిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయినా కానీ ఇన్ని ప్రసంగాలు విన్నా కానీ ఏదో మళ్ళీ మనసులో ఒక చింత, నేను పోయిన తర్వాత నా పిల్లలు ఏమైపోతారో ఇదొక చింత ఉంటుంది. అయినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. చివరిగా ఈ మాట చెప్పుకొని మరి ముగించుకుందాం. ఇదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 37 25వ వచనం ప్రియులారా. కీర్తన 37:25. నేను చిన్నవాడనై ఇంటిని రెండవ లైన్ నుండి చదవండి. రెండవ లైన్ నుండి అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట భిక్షమెత్తుకోవడం గాని నేను చూడలేదని భక్తుడు చెబుతా ఉన్నాడు. వీళ్ళు నీతిమంతులు, దేవుని ఆశ్రయించిన వాళ్ళు, దేవుని కోసం పని చేసిన వాళ్ళు, వారు భూమి మీద ఉన్నప్పుడు చింతలేని వారుగా వాళ్ళు మిగిలిపోయారు. కానీ వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏమైనా చింత కలిగిన వారిగా, భిక్షం ఎత్తుకునే వారిగా ఉంటారంటే అది ఉండరు, అలా ఉండరు. కానీ దావీదుకి అర్థమైపోయింది, తన జీవితంలో ఆయన అనుభవాలు చూశాడు. నీతిమంతులు విడిచిపెట్టబడరు, వారిని దేవుడు ఆదరిస్తాడు, వారి సంతానం భిక్షం ఎత్తుకోదు. ఇక 26వ వచనంలో దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. అప్పు ఇస్తారు కానీ అప్పును పుచ్చుకోరు. వాళ్ళు ఇచ్చేవారుగా ఉంటారు కానీ పుచ్చుకునేవారిగా ఉండరు. వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చింతలేని చెట్టు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు నీతిమంతులు, వారు తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. ఇంకొక మాట చూద్దాం, ఇంకొక మాట చివరిగా ఇందాక చదివిన మాటలోనే కీర్తనలు 92లో కీర్తన 92 15వ వచనం. కీర్తన 92 15వ వచనం పిల్లల కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. చిగురు పెట్టుచుందురు, పచ్చగా ఉందరు అంటే చింత ఉండదా? చింత ఉండదు. చింత లేని వింతైన చెట్టు ప్రియమైన దేవుని పిల్లారా, అది ఏ చెట్టో కాదు, దేవుణ్ణి ఆశ్రయించేవారు నీతిమంతులు, వారే చింతలేని చెట్టుగా ఉంటారు. ఇక మాటలు వినటువంటి మీరందరూ ఏదో చెట్ల కోసం కాకుండా మీరే మరి చింతలేని చెట్టుగా మరి దేవుని ముందర ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా దేవుని కోసం మరి ప్రతిఫలాన్ని ఇచ్చేవారిగా మరి ఉండే విధంగా మీరందరూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాం. పిల్లలు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నిన్ను ఆశ్రయించిన వారు ఆయన ధన్యులని మీ యొక్క వాక్యం సెలవిస్తామని, అలాంటి వారందరూ మరి చింత లేని చెట్టు వలె ఉంటారని, వృద్ధాప్యం ముందు కూడా తండ్రి ఆయన చిగురిస్తూ ఉంటారని, మరి ఏమాత్రం దిగులు అప్రశాంతత తండ్రి లేకుండా ఎల్లప్పుడూ తండ్రి చింత లేని వారిగా ఫలాలు ఇచ్చేవారుగా ఉంటారని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు తండ్రి లేవని తండ్రి మేమందరం చింతించకుండా ఈ జీవితంలో మిగిలిన కొంతకాలం ఆయన తండ్రి మేము ఎప్పుడు మా యొక్క జీవితాలు ముగించుకుంటామో మాకు తెలియదు నాయన.
నీ యొక్క వాక్యంను బట్టి తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ యొక్క వాక్యంలో స్థిరులుగా ఉంటూ తండ్రి నీ యొక్క మందిరంలో ఎల్లప్పుడూ నాటబోయినటువంటి వృక్షం వలె ఉంటూ నీ కొరకు తండ్రి ఫలములు తీసుకొని వచ్చే ప్రియులుగా తండ్రి మేమందరం ఉండినట్లు తండ్రి సహాయత దయచేయమని కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి ఆలగడ్డ సంఘంలో ఉన్నటువంటి మీ యొక్క ప్రియులందరూ నాయన మరి నీతిమంతుల వలె చింత లేనటువంటి చెట్ల వలె తండ్రి ఎదిగి ఫలించే విధంగా మీకు సహాయత దయచేయము ఈ ప్రార్థన ఈ ప్రేకుమాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.